హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ చూపిస్తూ ఉన్నాను అండి. ఇవి వచ్చేసి మిక్స్డ్ ప్రోడక్ట్ అండి. ఒక జ్యువెలరీ ఐటమ్ వచ్చింది, అలాగే ఒక శారీ. ఇది వచ్చేసి చియా సీడ్స్ అండి. నేను మార్నింగ్ ఓన్లీ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అలా తాగుతాను. తర్వాత ఒక 8కి అట్లా జ్యూస్ తాగుతాను. తర్వాత 10 గంటలకు వచ్చేసి ఈ మొలకలు ఒక ఫ్రూట్ ఏదన్నా కానీ, లేదంటే వాల్నట్స్ కానీ, డేట్స్ కానీ ఇలా ఏవో వేసుకొని తింటాను అనమాట. ఇది ఒక 10 డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. ఇంకా ఎప్పటి నుంచో అయితే కాదు, 10 డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. వాటి కోసమని ఈ చియా సీడ్స్ ఎలా ఉంటాయి అని తెప్పించుకున్నాను. చూద్దాం ఎలా వస్తాయి ఏంటి. మిక్స్డ్ అని ఇచ్చారు. వీటిలో ఏవేవి ఇచ్చారో చూద్దాము. మీ ముందర అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా మందులు ఎక్కువ కొట్టి హెల్త్ పాడవుతున్నాయి కదా, అందుకని ఇలా ట్రై చేస్తున్నామండి. చూద్దాము. ఎప్పుడు ఇదే తింటే అసలు అన్నం తిన్నా కూడా ఏదో ఎట్లో అనిపిస్తూ ఉంటుంది. అంతా మనం పాలిషింగ్ ఎక్కువ చేస్తాము బియ్యంలో కదా. ప్యాక్ ఇచ్చారు చూడండి. చూడండి, ఈ బాటిల్లో ఇచ్చారనమాట చియా సీడ్స్. కనిపిస్తుంది. ఇవి వాటర్లో నానేసుకొని తినాలండి. ఇవి చూపిస్తాను ఓపెన్ చేసి. నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఇవి చియా సీడ్స్ అంటే ఇంత చిన్న ఉంటాయా? ఇవి చియా సీడ్స్ కాదేమో అనిపిస్తుంది, నాకైతే డౌట్ వస్తుంది. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వీటిపైన అయితే చియా సీడ్స్ అని ఉంది చూడండి. దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను. ఇవి చియా సీడ్సేనా? నేను చూసేది కలర్ వేరు, ఇవి వచ్చింది వేరు ఉన్నాయండి. చూడాలి మళ్ళీ ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి నానబెట్టి చూస్తే తెలుస్తుంది. నాకైతే డౌట్గానే ఉందండి. ఇవైతే చియా సీడ్స్ కాదు, వేరేటి వచ్చాయని అనుకుంటున్నాను. చూడాలి మరి. కాస్ట్ అయితే తక్కువగానే ఉందండి. చూడండి ఇలా ఉంటుంది. బాటిల్ అయితే బాగానే ఉంది. 200 ml. ఇది 200 పడింది. కానీ చియా సీడ్స్ అంటే ఇవి ఇలానే ఉంటాయో లేదో నాకు డౌట్. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి నాకు. ఇవి వాటర్లో నానబెట్టి చూద్దామని చూస్తూ ఉన్నానండి. ఇవి చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి ఒక 1/2 స్పూన్ కన్నా కాల్ స్పూన్ వేస్తూ ఉన్నాను. అందులోకి సీడ్స్ వచ్చేసి ఎలా వస్తాయి ఏంటి, అవి బబుల్స్ వస్తాయా రావా అనేది చూస్తున్నాను. చూడండి, కొన్ని తీసుకున్నానంటే 1/2 స్పూన్ అంత తీసుకున్నాను అనమాట. ఎలా వస్తాయి అంటే చూద్దాము. ఇప్పుడు వచ్చేసి సాయంత్రము 4:30 అయిందండి. కానీ నేను మార్నింగ్ చూశాను. మళ్ళీ మార్నింగ్ చూస్తే ఇలా కొంచెం బబుల్స్ వచ్చాయి. అది కూడా వీడియో పెట్టాను చూడండి. వాటర్లో వేసి కలిగి పెట్టాలండి. ఒకసారి అంతా కలిగి పెడితే ఇలా ఉంటుంది. అంతా అన్ని లోపల వాటర్లోకి ఇంకిపోయాయి చూడండి. కానీ బాగానే వచ్చింది. కొంచెం కొద్దిసేపు ఉంటే ఏమైనా వస్తాయేమో చూడాలి. బబుల్స్ బాగా రాలేదు, అందుకు చూడండి అలా వచ్చాయి. అలాగే జ్యువెలరీ ఐటమ్ చూద్దాము. ఓన్లీ ఆన్లైన్ షాపింగే కాకుండా వ్లాగ్స్ పెడతాను కదా, అవి కూడా ఎంకరేజ్ చేయండి. మరీ అడుగుతున్నాను, ప్రతి ఒక్క వీడియోలోనే అడుగుతున్నాను. కానీ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదండి. ఓన్లీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు అనమాట. ఇది వచ్చేసి జ్యువెలరీ ఐటమ్ చూడండి. వ్లాగ్స్ పెట్టాలంటేనే భయం అవుతుంది, అసలు వ్యూస్ రావట్లేదు. ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ అంటే మరి ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్ అయినా బోర్ కొడుతుంది కదా అని అంటారు కొంతమంది వచ్చేసి ఇవి కూడా చూస్తున్నారు. చాలా బాగుంది చూడండి. వీటికి హుక్కు ఇచ్చారు చూడండి, చిన్నగా ఇచ్చారు. వైట్ పర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. డాలర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా 200 పడిందండి. కాస్ట్ వచ్చేసి
చాలా బాగుంది. పల్స్ వచ్చేసి చిన్నగానే ఉన్నాయి చూడండి, అంత పెద్దగా ఏం లేవు. ఇట్లా చూస్తే ఎలా చిన్నగా కనిపిస్తున్నాయి అలా ఉన్నాయన్నమాట. వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. పల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దా వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. చూడండి ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది చూడండి. ఇట్లా మనం తల నుంచి కూడా వేసుకోవచ్చు. ఇది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, మరి కొంచెం పైకి పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకొని చూపిస్తున్నాను. లుక్ అయితే చాలా బాగుందండి. మన డ్రెస్లకైనా వేసుకోవచ్చు, లెహంగాలకైనా వేసుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఉంది చూడండి. 200కి ఏమొస్తుందండి, ఏం రాదు. ఈ డాలర్ వచ్చేసి మనం వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఎక్కించుకోవచ్చు. ఇది హోల్ అనేది చాలా పెద్దగానే ఇచ్చారు. డాలర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఇదే డాలరే మనం బయట కొంటే 400, 500 అలా పడుతుంది. ఇందులో ఈ 2 కలిపి కూడా 200 అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఈ పల్స్ కూడా 5 ఇచ్చారు చూడండి. కింద వచ్చేసి చాలా మంచి లుక్ ఉంది కదా. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి కావాలనుకుంటే. చాలా మంచిగా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది. మనం వైట్ శారీ అలా తీసుకున్నప్పుడు వాటిలో పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాచింగ్ వేయడం చాలా మంచి ట్రెండ్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి శారీ అండి. ఇది అట్ట బాక్స్లో పెట్టి ఇచ్చారు. అసలు ఇంతవరకు ఎప్పుడు నేను మీషోలో అయితే ఇలా పెట్టి ఇవ్వడం చూడలేదు. మామూలు షాప్లో కొంటే ఎలా ఇస్తారో అలా ఇచ్చారు. శారీ వచ్చేసి ఇవ్వండి. కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది చూడండి, చాలా బాగుంది. యాష్ కలర్కి ఆరెంజ్ వచ్చిందండి. అంతా ఆయిల్ ప్రింట్ చూడండి. డిజైన్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. శారీ కూడా బాగుంది చూడండి. ఇలా ఉంటుంది శారీ వచ్చేసి. కట్టుకుంటే మంచి లుక్ ఉంటుందని నేను ఇందులో బ్లౌజ్ వేసుకొని కంపల్సరీగా కట్టుకొని చూపిస్తాను. నాకు సేమ్ ఇలాంటి కలరే బ్లౌజ్ ఉంది అనమాట. దాంట్లోకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. పైన వచ్చేసి వాటర్ ఇలా ఉంటుందండి. ఈ వాటర్లో పడితే మనం డ్రెస్ చేసి తిక్తే పోతుంది, కానీ మామూలుగా అయితే ఇదంతా గ్లిట్టర్ ఇచ్చారు చూడండి. దీనిపైన అంతా గ్లిట్టర్ ఇచ్చారు. ఇదంతా డిజైన్ వచ్చింది, టెంపుల్ డిజైన్ వచ్చింది చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి. హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ శారీకి డిజైన్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి సపరేట్ ఇచ్చారండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి. నెక్ కూడా మంచిగా ఇచ్చారనమాట. మనం ఏం మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది, మంచి లుక్తో ఉంది. సేమ్ ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అండి. మంచి క్లాత్ ఉంది, అంటే సిఫాన్ శారీనే అండి. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. అంటే మనం వాటర్లో వేసి బ్రష్ చేసి తిక్కకూడదు, ఓన్లీ రఫ్గా మనం చేతితోనే వాష్ చేసుకోవాలి. క్లాత్ అయితే చాలా బాగుందండి, స్మూత్గా ఉంది శారీ. శారీ స్టార్టింగ్ నుంచి నో ప్లెయిన్ పార్ట్ అండి. స్టార్టింగ్ నుంచి ఇట్లా వచ్చింది చూడండి. శారీ అయితే కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది చూడండి. చాలా బాగుంది కదా, గ్రాండ్గా కనిపిస్తుంది. మనం చిన్న చిన్న ఫంక్షన్లు కూడా కట్టుకొని వెళ్ళొచ్చండి. ఇది లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. కింద బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ సైజ్ వచ్చింది. ఇదంతా వాటర్లో పడితే పోతుందండి. బ్రష్ చేసి తిక్కకూడదు, మామూలుగా వాష్ అయితే చేయాలి. శారీ అయితే లుక్ మంచిగా ఉంది. నో ప్లెయిన్ పార్ట్ అండి శారీ వచ్చేసి. కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. శారీ అంతా ఇలానే ఉంటుంది, ఇంకా స్టార్టింగ్ నుంచి చూడండి. శారీ అంతా ఇలానే ఉంటుంది. కొంగు కూడా చాలా గ్రాండ్గా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. చూడండి చాలా పెద్దగానే ఇచ్చారండి కొంగు కూడా. కొంగుకి ఇలా ఉంటుంది చూడండి, పెద్దగా ఇచ్చారు, బాగుంది. డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. బ్యాక్ సైడ్ అయితే కొంగుకి ఇలా ఉంటుంది చూడండి. చూడండి ఇలా ఉంటుంది కొంగుకి బ్యాక్ సైడ్ వచ్చేసి.
శారీ స్మూత్గా ఉంది, కట్టుకున్న కూడా బాగుంటుంది. ఎలా ఉంటుంది ఏంటనే కట్టుకొని చూపిస్తానండి, సైడ్కి పెడతాను చూసేయండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే మరి బాయ్, సీ యూ.